మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరో ఒకరు సూపర్ హిట్ ఇచ్చి లక్కీగా అయితే మారిపోతారు. ఇంకొందరు మాత్రం కంటెంట్ బాగున్నా, పాజిటివ్ టాక్ వచ్చినా ఏదో కారణం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద అయితే కూలిపోతారు. అలాంటి వారిలో టాప్ లో ఉన్నారు మన నాగవంశీ గారు. ఈ ప్రొడ్యూసర్ దగ్గర టాలెంట్ లేదు, స్క్రిప్ట్ సెలెక్షన్ బాగలేదు అనడం పొరపాటు. అసలు కంటెంట్, డైరెక్షన్, ప్రొడక్షన్ ఆల్ గుడ్, కానీ ఏమిటో ఏదో ఒక దరిద్రం వెంటాడుతూనే ఉంది. అసలు మొదలైంది గుంటూరు కారం టైం నుంచే. గుంటూరు కారం రిలీజ్ అయ్యింది, అదే టైంలో హనుమాన్ మూవీ కూడా అయితే వచ్చేసింది. హనుమాన్ కి థియేటర్స్ 11 సింపతి, అదిరిపోయే టాక్. ఫలితంగా గుంటూరు కారం ఊహించిందే కుదరకుండా బాక్స్ ఆఫీస్ వద్ద అయితే కూలిపోయింది. తర్వాత వచ్చింది లక్కీ భాస్కర్. మూవీకి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది భయ్య. కానీ అదే టైంలో వచ్చిన అమరాన్ మూవీ సైలెంట్ గా సాలిడ్ కంటెంట్ తో డామినేట్ చేసింది. అంటే కంటెంట్ బాగుంది, కానీ కాంపిటీషన్ వల్ల కలెక్షన్ తగ్గిపోవడం ఇదే మొదటిసారి కాదు. తర్వాత వచ్చింది డాక్ మహారాజా. సినిమా సగటు కన్నా బాగానే ఉందని అయితే అందరూ అనుకున్నారు, కానీ సంక్రాంతి సీజన్ కి సరిగ్గా సెట్ కాలేదు. ఏం జరిగింది? భారీగా వచ్చిన సునామీ మూవీస్ ముందు డాక్ మహారాజ్ అయితే కనిపించలేదు. ఫలితంగా కలెక్షన్స్ అసలు రావడం లేదు. అదే స్టైల్లో చూసుకుంటే వార్ 2, ఇది కూడా నాగవంశీ గారు డిస్ట్రిబ్యూట్ చేశారు. టాక్ బాగానే వచ్చింది, కానీ ఎదురుగా కూలీ మూవీ వచ్చేసింది. అంతే, బాక్స్ ఆఫీస్ పోటీలు అయితే వార్ వెనకబడిపోయింది. ఒకసారి ఆలోచించండి భయ్య, ఇలా లిస్ట్ చూస్తే ప్రతి సినిమా ఏదో కారణం వల్ల దెబ్బతిన్నట్టే ఉంది. కానీ ఆ కారణం ఒకటి కాదు. కొన్నిసార్లు కాంపిటీషన్, కొన్నిసార్లు టైమింగ్ తప్పు, కొన్నిసార్లు సీజన్ సరిగ్గా కాకపోవడం. ఈ మూడు ఫ్యాక్టర్స్ కలిపి నాగవంశీ గారిని అయితే వెంటాడుతున్నాయి. ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే, నాగవంశీ గారి దురదృష్టం ఎప్పటిదాకా? ఎందుకంటే ఆయన దగ్గర టాలెంట్ ఉంది, మంచి కంటెంట్ ఉంది, కానీ మార్కెట్లో హిట్స్ కావడానికి కేవలం కంటెంట్ తో సరిపోదు. టైమింగ్ కూడా, రిలీజింగ్ ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు, కమింగ్ డేస్ లో అయినా సరే నాగవంశీ గారు ఒక సాలిడ్ ఏకైక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాం. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? నాగవంశీ గారి ఈ దురదృష్టం ఇంకా కొనసాగేలా ఉందా, లేక ఇకపైనైనా లక్కీ టైం మొదలవుతుందా అనేది కింద కామెంట్లు అయితే చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.